రామగుండం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తహసీల్దార్ లేకపోవడంతో ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిని లోపలే బంధించారు. 15 రోజుల క్రితం తహసీల్దార్ బదిలీ కావడం డిప్యూటీ తహసీల్దార్ కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యా ప్రవేశాలకు అవసరమైన సర్టిఫికెట్లు అందక బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శాశ్వత తహసీల్దారును నియమించాలని డిమాండ్ చేయగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అందరిని అడిగే చేస్తున్నా, నాకు తెలియక కాదు, తెలిసే చేస్తున్నా. పని కావాలి నాకెందుకు ఇవన్నీ? వాళ్ళకైతే వాళ్ళ సంతకాలు పెట్టడం వాళ్ళ ఫైల్ క్లియరెన్స్ అయితే కదా సార్. వాళ్ళ పిల్లలైతే ఇట్లా చేస్తారా? ఇప్పుడు వదిలి పెట్టి చూసుకుంటారా? కరెక్ట్ సార్, పిలిపియండి సార్. ఏంటిదండి ఏం చేస్తాం? మరి ఇది కూడా మీ సమస్య కదా. సమస్య ఉంటే పరిష్కారం ఉండండి, సార్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ చెప్పండి. ఆర్డీఓకి చెప్పినా, అందరికి చెప్పినా. ఎవరు చేసే పని ఎవరు చేయమంటారు సార్? సీఏ గారు ఇస్తారా సార్? ఆర్డీఓకి రిప్రజెంటేషన్ పెట్టినా, ఆ కలెక్టర్ పెట్టినా, కలెక్టర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆఫీసర్ రాడు, ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ లేదా సార్? ఇచ్చేసి అయిపోయింది, క్లిప్ ఇచ్చేది, మీ సేవలు అయితే దొరకట్లేదు, రావట్లేదు. రాయ విద్యాలయం ఇక్కడ ఎన్టీఓ స్కూల్ ఉంది కదా.